అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఖమ్మం. ఎంతవరకు చదువుకున్నారండి? ఇంగ్లీష్లో బాగానే మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్ సినిమా చూసినాం కదా మేడం. జనరల్ గా ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నాం. అరే కాల్ కలుసుకున్నట్టు కాల్ వాయిస్ ఉంటే వస్తుంటారు కదా. అసలు దీనికి ఏమైనా ఎలా జాబ్కి ఏమన్నా అప్లై చేయడం ఇలా ఏమైనా ఉంటుందా, లేదంటే ఎలా అసలు దీనికి ప్రాసెస్? అమీర్పేట్కి వచ్చిన చెక్ చేసారు. ఏం చెక్ చేశారు? ఏం చెక్ చేశారు? ఏం చెక్ చేసారంటే అంటే ఫర్ బుకింగ్ కి ఎంత ఉంటుంది మరి? అదే సాటర్డే సండే వీకెండ్స్ ఇవి ఉంటాయి కదా, మినిమం 5,000. ఈ జాబ్ లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ బుకింగ్ ఎవరు చేసుకున్నారు? అంటే ఆంటీ ఇలా, లేదంటే అమ్మాయి ఇలా? నేను బెస్ట్ ఫ్రెండ్ అని ఫస్ట్ అయితే ఒక ఆంటీ చేసుకుంది. నాకు ఫస్ట్ టైం నాకు కూడా అవసరం పోయి నిలబడక ఆల్మోస్ట్ షోరింగ్ వచ్చేసింది. మేడమే వచ్చి స్టార్ట్ చేసింది. మీకు ఈ జాబ్ తప్ప వేరే జాబ్ ఏం దొరకలేదే కదా మరి? మీకు ఏమైనా సులభంగా వస్తుందని చెప్పేసి ఈ జాబ్ ఎంచుకున్నారా? ఎన్నో జాబ్లు ఉన్నాయి కదా మీరు చేయాలనుకుంటే. ఇండియా మొత్తం లీగల్, ఇల్లీగల్ రేపులు ఏం చేశారు. ఎప్పుడైనా ఇలా బుకింగ్స్ పడ్డప్పుడు వెళ్ళింటారు. మేబీ ఎప్పుడైనా ఇలా మీరు ఉన్నప్పుడు పోలీస్ రైడింగ్ ఇప్పుడు జరగలేదా? ఇలా ఒకసారి జరిగింది మేడం. సడన్ గా పోలీసులు 2-3 వచ్చేసారు. అలాగో కాల్ బాయ్ గా చేస్తున్నారు. మేబీ మీ లవరో ఏదో సంథింగ్ ఎవరైనా అనుకోండి, తను కూడా ఇలా కాల్ గా చేస్తుంది అంటే మీ పరిస్థితి ఏంటి? ఏం చేస్తాం మేడం, ఏం చేయలేము. పెళ్లి చేసుకుంటావు మరి అప్పటికైనా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? పెళ్లి చేసుకుంటావా అంటే చేసుకోబుద్ధి కాదు. ఎందుకు కాదు? నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హాయ్ టీవీ. నేను మీ శిల్పారెడ్డి. మన అందరికీ కాల్ గర్ల్స్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కాల్ బాయ్స్ అనే పేరు మళ్ళీ వినబడుతుంది. అసలు వీళ్ళు ఈ కాల్ బాయ్స్ ఎవరు, వీళ్ళు ఈ వృత్తిని ఎందుకు ఎంచుకున్నారు అనేది ప్రతి ఒక్కరికి డౌట్ ఉంది. అయితే ఇప్పుడు మనతో పాటు స్వయంగా ఆ కాల్ బాయ్ ఉన్నాడు. ఒకసారి తనతో మాట్లాడి అసలు ఈ అబ్బాయి ఇలా ఎందుకు జాయిన్ అయ్యాడు, ఆ జాబ్లో ఎలా వెళ్ళాలి, ఏంటి, ఇవన్నీ తన మాటలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరండి? కరుణాకర్. మీ ప్రాపర్ ఎక్కడ? రామంతపూర్ మేడం. రామంతపూర్లో ఉంటారు. కాదండి, కాల్ బాయ్ అంటే ఏంటి అసలు? కాల్ బాయ్ అంటే జనరల్ కాల్ గర్ల్ ఉంటుంది కదా మేడం, సేమ్ కాల్ బాయ్ అంటే కూడా అట్లనే ఉంటుంది. అది చిన్న సైజ్ జాబ్ లాంటిది. అసలు మీరు ఈ వృత్తిని ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకు ఎంచుకోరంటే చిన్నప్పటి నుంచి కొంచెం ఎడ్యుకేషన్ లేకుండా మేడం. పేరెంట్స్ కొంచెం దూరంగా ఉండే, పేరెంట్స్ చాలా గరీబులు ఉండే. నేను ఒక్కనే సిటీలో ఉంటుండి ఇట్లా కాదు అని చెప్పి ఏదో ఒక జాబ్ కావాలి కదా అని చెప్పి మస్తు జాబులు అన్న. ఎంత చేసినా కానీ 5,000, 6,000 నేను చదువుకోలేదు కాబట్టి ఎక్కువ పైసలు అయిపోతుండే. ఇట్లా కాదు అని చెప్పి మా ఫ్రెండ్ ఒక ఆయన రిఫర్ చేసాడు. అంటే ఇట్లా జనరల్ గా ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నాం. అరే కాల్ కలుసుకున్నట్టు కాల్ వాయిస్ ఉంటే వస్తుంటది కదరా మనకు కూడా ఇట్లా అంటే సడన్ గా ఒక కాంటాక్ట్ దొరికింది మేడం. ఒకసారి ట్రై చేద్దాం అన్న ఆశ ట్రై చేసిన. సడన్ గా లక్కీగా రియల్ ట్యాగ్ అయింది. అసలు దీనికి ఏమైనా ఎలా జాబ్కి ఏమన్నా అప్లై చేయడం ఇలా ఏమైనా ఉంటుందా, లేదంటే ఎలా అసలు దీనికి ప్రాసెస్? ఇంతకుముందు ఈమెయిల్స్ ఉండే మేడం. ప్రజెంట్ ఏమున్నాయంటే వాళ్ళే అప్రోచ్ అవుతారు. ఈమెయిల్ చేయాలి, ఈమెయిల్ చేసి కొంచెం అది మా ఫ్రెండ్ చేసినుండే, అది కూడా నాకు చేయడానికి రాకుండే ఆయన చేసినుండే. చేస్తే నేను సడన్ గా నాకు అప్రోచ్ అయ్యారు. కాల్ వచ్చింది. కాల్ వచ్చి ఇక్కడ సైడ్ రండి, ఒకసారి అమీర్పేట రండి అని చెప్పారు. అమీర్పేటకి వచ్చిన చెక్ చేసారు. ఏం చెక్ చేశారు అంటే అడిగిరు మేడం, అంటే నీకు ఇట్లా దేనికి ఎందుకు జెన్యున్ గా ఉంటావా, ఇట్లా అంతా బయట స్ప్రెడ్ చేసి గల్లీ చేశారు కదా మేడం కొంతమంది, చిల్లర చేస్తారా అని చెప్పి ఇట్లా చిన్న అడిగి ఉండే. అంటే ఒకసారి నాకు ఏం ప్రాబ్లం లేదు, నేను చేసుకుంటా అని చెప్పి. అంటే జాబ్ కూడా ఒక ఇంటర్వ్యూ లాగానే ఉంటుంది? ఇంటర్వ్యూ ఎక్కడే ఉంటుంది సేమ్. మీ ఇంటర్వ్యూ ఎట్లా ఉంటుందో మాకు కూడా సేమ్ అట్లనే ఇంటర్వ్యూ ఉంటుంది మేడం. ఓకే. ఇవి కూడా ఇంటర్వ్యూస్ మాకు కూడా ఉంటాయి. 3 రౌండ్స్ ఉంటాయి మేడం. ఓకే, 3 రౌండ్స్? నిజంగా 3 రౌండ్స్ ఉంటాయి. అంటే ఇంటర్వ్యూలోనే 3 రౌండ్స్ ఉంటాయి. ఇట్లా ఫస్ట్ ఇట్లా 3 మెంబర్స్ కూర్చుంటారు. కూర్చొని ఫస్ట్ కూర్చొని నిలబడి మాట్లాడిస్తారు. మాట్లాడించిన తర్వాత ఆఫ్టర్ 1 అవర్ తర్వాత ఇంకో మేడం వస్తుంది. మేడం వచ్చి కూర్చుంటుంది.
క్వశ్చన్ మేడం అడుగుతుంది ఇట్లా అంటే ఒకవేళ లేట్ నైట్స్ ఉంటే బయటకు వెళ్తావా అంటే లేట్ నైట్స్ కూడా కాల్స్ వస్తాయి అప్పుడప్పుడు వస్తావా అని చెప్పి అడిగితే ఓకే మేడం వస్తా నేను బ్యాచులర్ ఇక్కడ సైడ్ ఉంటాను మా పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు అని చెప్పి ప్లాన్ ఇచ్చేసిన ఓకే. లక్ మంచిగా ఉండి సడన్ గా సెట్ అయిపోయింది. ఇక అప్పటి నుంచి కంటిన్యూ నడుస్తుంది మేడం. అంటే మంత్లీ శాలరీ లాగా ఉంటుందా, ఎలా ఉంటుంది మరి దీనికి ఇది మీకు? షిఫ్ట్స్ వైజ్ ఉంటాయి మేడం. ఎట్లా అంటే ఇప్పుడు జనరల్ గా వర్క్ చేసిన వాళ్ళకి శాలరీ ఉంటది కదా, ఇట్లా డే వైజ్ ఉంటది మేడం మాకు కూడా. ఓకే. ఏ రోజు వర్క్ ఉంటుందో ఆ రోజు మనీ వచ్చేస్తాయి అంతే బస్. అంటే ఫర్ బుకింగ్ కి ఎంత ఉంటుంది మరి? టైం బట్టి కూడా ఉంటది మేడం. ఎట్లా అంటే ఇప్పుడు ఈవినింగ్ టైం ఇట్లాంటి టైం అనుకోండి, ఈ మండేస్ ట్యూస్డే ఇట్లా అంటే ఒక 2000 3000 ఉంటది. అదే సాటర్డే సండే వీకెండ్స్ ఇవి ఉంటాయి కదా, మినిమం 5000 ఉంటుంది. 1 hour కి 5K ఇస్తారా లేదంటే 1 day కా? మాక్సిమం అవర్స్ వైజే ఉంటుంది మేడం. లేదు ఇట్లా అంటే కొంతమంది నైట్స్ స్టే వచ్చు అని చెప్పి ఇట్లా ఇట్లా మాట్లాడతారు, వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటుంది. జస్ట్ అంతే మేడం. జస్ట్ మీరు ఈ జాబ్ లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ బుకింగ్ ఎవరు చేసుకున్నారు? అంటే ఆంటీ ఇలా లేదంటే అమ్మాయిలా? నేను బెస్ట్ ఫ్రెండ్ అని నేను ఇట్లాడుతున్నాను మేడం. కానీ ఫస్ట్ అయితే ఒక ఆంటీ చేసుకుంది. నాకు ఫస్ట్ టైం నాకు కూడా మస్తు భయమైంది. వాళ్ళే ప్లేస్ చెప్పారు, అక్కడికి వెళ్ళిన. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం హాంటెడ్ హౌస్ ఉన్నట్టే ఉండే. అది కూడా లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కతే ఉండే, నేను ఒక్కనే ఉన్నా. పోయి ఆ నిలబడక ఆల్మోస్ట్ షివరింగ్ వచ్చేసింది. ఇక మేడం వచ్చి స్టార్ట్ చేసింది. అంటే ఎవరో ఒకరు అప్రోచ్ కావాలి కదా మేడం. మీకు నవ్వు వస్తుంది కానీ బయట మాకు సిచ్యువేషన్ ఉండదు కదా మేడం. మేము ఎవరో ఒకరు ధైర్యం చేయాలి. సరే ఓకే అండి, ఇప్పుడు మీరు అటు వెళ్ళా అంటున్నారు, మీకు ఈ జాబ్ తప్ప వేరే జాబ్ ఏం దొరకలేదే కదా మరి? మీకు ఏమైనా సులభంగా వస్తుందని చెప్పేసి ఈ జాబ్ ఎంచుకున్నారా? ఎన్నో జాబ్లు ఉన్నాయి కదా మీరు చెయ్యాలనుకుంటే. అయ్యా మీరు అట్లా మాట్లాడతారేంది మేడం, నాకు అర్థం కాదు. సులభంగా ఎట్లా మేడం? ఎవరి కష్టం అలాగే ఉంటుంది. ఇప్పుడు మేసిర్ పని చేసేటోళ్ళ కష్టం మేసిర్ పని వాళ్ళకి ఉంటుంది. మీరు చెప్పినట్టు నేను కూడా మేసిర్ పని ఇవి చేసుకోవచ్చు కదా మేడం. కానీ నాకు ప్రాబ్లం ఏంటంటే, అరే నేను చదువుకోలేదు, 9th క్లాస్ వరకే చదివినా. ఏడ జాబ్ చేసినా కానీ శాలరీలు ఎక్కువ ఇస్తలేరు. మేసిర్ పని చేస్తే ఇస్తారు, బట్ నా ఏజ్ కి ఇప్పటి నుంచి మేసిర్ పని చేస్తే అంటే నాకు చిన్న గోల్ ఉంది మేడం. ఏజ్ ఎంత అంటే అసలు మీదే? 24 మేడం. 24 years. ఒక 2 years ఇది చేసి ఏదైనా ఒక చిన్న బిజినెస్ పెట్టుకుని నా లైఫ్ నేను సెటిల్ చేసుకోవాలి అని నా ఆశ మేడం. ఇప్పుడు నుంచి మేసిరి పని చేసి మొత్తం లైఫ్ అంతా డ్యామేజ్ చేసుకుని, ఇప్పుడు మా ఇంట్లో నేను మేసిరి పని చేస్తున్నాను తెలిసింది అనుకో, వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇప్పుడు నేను ఇక్కడ ఉండి ఒక చెల్లెకి పెళ్లి చేసిన మేడం ఈ వర్క్ చేసి. 2 years లోనా? అసలు ఈ వృత్తిని ఎంచుకొని ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు? 2 years అవుతుంది మేడం. 2 years అవుతుంది. 2 years లో పంత సంపాదించారా? మీకంటే ఒక ఏజెన్సీ ఉంటుందా ఏమన్నా? ఉంటది మేడం, కాకపోతే అందరికి షో ఆఫ్ కనిపించదు. అది ఇట్లా ఎట్లా అంటే నెట్వర్క్. అంటే లేడీస్ ఉంటారా ఏజెన్సీ వాళ్ళు, జెంట్స్ ఉంటారా? లేడీస్ జెంట్స్ అని కాదు మేడం. అంటే ఇప్పుడు మనకు కాల్ వచ్చిన పర్పస్ బట్టి ఉంటుంది. ఇప్పుడు జూబ్లీస్ నుంచి వచ్చింది అనుకో, ఇక్కడ క్లయింట్స్ వేరే ఉంటారు. ఇప్పుడు హబ్సిగూడ నుంచి వచ్చింది అనుకో, అక్కడ క్లయింట్స్ వేరే ఉంటారు. ఇక్కడ దిల్సునగర్ నుంచి వచ్చింది అనుకో, ఇక్కడ క్లయింట్స్ వేరే ఉంటారు. ఇప్పుడు ఒక్కొక్క ఏరియాకి ఒక క్లయింట్ ఉంటాడు సపరేట్. ఆ క్లయింట్ కాల్ చేస్తాడు, మీరు ఫ్రీ ఊర్రా ఈ రోజు డేట్ కి అని చెప్తే, ఎస్ ఫ్రీగానే ఉన్నామంటే డేట్ ఫిక్స్ చేస్తారు. ఓకే. అంతే ఒక ప్రాసెస్ ప్రకారం నడుస్తుంది. అంటే మీకంటే ఏమైనా సపరేట్ గా రూమ్ ఉంటుందా, లేదంటే వాళ్ళే రెంట్ పే చేస్తే ఏమైనా సపరేట్ గా రూమ్ ఇస్తారా? మాక్సిమం ఈ ఓయో రూమ్స్ ఉంటాయి మేడం, ఏం ప్రాబ్లం ఉండదు. ఓయో రూమ్స్ ఉంటాయి మాక్సిమం. లేదు కొంతమంది అఫీషియల్స్ కూడా ఉంటారు మేడం. ఇప్పుడు మా ఇస్లాం అఫీషియల్స్ కూడా తలుగుతారు మేబీ, అప్పుడు వాళ్ళు గెస్ట్ హౌస్, వాళ్ళ హోమ్స్ అవి కూడా ఉంటాయి. అప్పుడు మాకు కూడా కొంచెం భయం అవుతుంది, కానీ ఇక వాళ్ళు పిలిచిర్రు అన్న ధైర్యానికి వెళ్తాం మేము కూడా. ఓకే. ఎప్పుడైనా కానీ అంటే ఒకరిని బుక్ చేసుకొని 2-3 రావడం జరిగింది ఎప్పుడైనా అలా? ఒకసారి మేడం ఇక్కడ జూబ్లీస్ దగ్గరనే ఒక ఆంటీ బుక్ చేసింది. పోతే 3 ఆంటీలు కూర్చొని మంద అవుతారు, బీపీ ఫుల్ బాటిల్ తెచ్చుకోరు, బెండల్ స్ప్రైట్. ఓయో రూమ్ లో లేరు వాళ్ళు. ఇట్లా నార్మల్ ఒక రూమ్ ఉంది, ఆ రూమ్ లో బెడ్ గీట్ అంతా సెటప్ ఉంది. ఆ రూమ్ లో నువ్వు వెళ్ళు, ఆ రూమ్ కంటే అమ్మాయి ఒక్కతే కనిపిస్తే నేను లోపలికి వెళ్ళను, ఆ ఒక్కతే ఉండే. పక్క రూమ్ లో వాళ్ళు సిట్టింగ్ చేసారు, లైట్ బంద్ చేసి ఉండే. జెర్సేపు అయినాక ఇట్లా బయటకు పోయి వస్తుండే, ఏంది స్టోరీ ఇట్లా వచ్చినప్పుడల్లా డిఫరెన్స్ అనిపిస్తే వాళ్ళు 3. నాకు దగ్గర 3 hours తర్వాత తెలిసింది. నాకు చాలా ఇబ్బంది పడ్డా మేడం. ఆ రోజు చెప్పినా నేను, మేడం ఇట్లా వేయడం తప్పు మేడం అని చెప్తే ఆడ మనీ ఇచ్చిర్రు. కానీ ఇప్పుడు 3 అంటున్నారు కదా, మరి పేమెంట్ ఏమైనా ఎక్స్ట్రా టైం ఏమైనా ఇస్తారా? ఇస్తారు మేడం. అంటే మేము అడగని అవసరం లేదు, వాళ్ళే ఇచ్చేసారు. మాక్సిమం వాళ్ళు ఇస్తారు. ఇట్లా వాళ్ళు 3 ఉన్నామని వాళ్ళకి కూడా తెలిసే కదా, వాళ్ళే ఇచ్చేసారు. కానీ కొన్ని టైమ్స్ ఎంత కోపం వస్తే తెలుసా మేడం, అంటే డోంట్ ఫర్ ఫీల్, మీరు ఫీల్ కావాలని కాదు. ఇప్పుడు ఒక్కరు అంటే మినిమం నార్మల్గా అంటే 2, 3, 4 రైన్
ముగ్గురు నలుగురు అంటే ఇక ఆ రోజు బాయ్ అవుట్ కదా మేడం, చచ్చిపోతాడు అబ్బాయి. వాడు మంచి అనుకుంటారా గుర్రాలు అనుకుంటారా ఏమనుకుంటారో వాళ్ళు అర్థం కాదు నాకు అసలు. మొత్తం చాలా దాని తర్వాత ఆల్మోస్ట్ ఫీవర్ వచ్చింది మేడం నాకు. ఆల్మోస్ట్ ఫీవర్ వచ్చింది మొత్తం ఆగమాగం. ఇంకో 1 month ఆల్మోస్ట్ బెడ్ రెస్ట్. కానీ 1 month బెడ్ రెస్ట్ అంటున్నారు, మీకు ఇందులో అగ్రిమెంట్ రాసుకుంటారు అని చెప్పేసి చెప్పావు. సో కంపల్సరీ అయితే బుకింగ్ ఉంటే కంపల్సరీ వెళ్ళాలని చెప్పేసి అంటున్నారు. అట్లా అట్లే ఏముంటుంది? ఉండదు. బుకింగ్ ఉంటే తప్పకుండా నువ్వు రావాలని ఉండదు. ఎందుకంటే హ్యాజ్ ఏ బాయ్ ఇప్పుడు ఒకరిది ఈ రోజు అయిపోయిందంటే మళ్ళీ ఈ రోజు నైట్ షిఫ్ట్ పెడితే ఇబ్బంది పడతారు కదా, అట్లా ఉండదు. అంటే ఫోన్ చేసి అడుగుతాను మేము, ఈ రోజు ఫ్రీ ఉన్నావా, యూ కెన్ గో అని చెప్పి అడుగుతారు. ఓకే అంటేనే బుకింగ్ ఓకే చేస్తారు, లేకపోతే వేరే వాళ్ళకి షిఫ్ట్ చేస్తారు. ఉంటారు మేడం బాగానే, ఒక సర్కిల్ ఒక 300-400 మెంబర్స్ ఉంటారు హైదరాబాద్ లో. నాకు తెలిసినంత వరకు నేను చూసిన కమిటీ మెంబర్స్ అందరినీ ఆల్మోస్ట్ 300 ఎక్కువ ఉంటారు. ఓకే, ఇంత కష్టపడుతున్నా అని చెప్పేసి అంటున్నావు. మరి దీని బదులు వేరే జాబ్ చూసుకోవచ్చు కదా మరి. మేడం ఒక మంత్ మీద మొత్తం కలిపి నాకు 3 lakhs చిల్లర వస్తాయి మేడం. 3 lakhs వస్తుందా? మీరు ఏ జాబ్ చేస్తే 3 lakhs వస్తాయి చెప్తే నేను ఆ జాబ్కి వెళ్ళిపోతాను మేడం. అంటే సరే, ఓకే. చెల్లి ఉండే ఇక ఆమెకి ఆమె కూడా మ్యారేజ్ చేయాలి. పేరెంట్స్ ఏమిట్లా అంటారు మేడం, కొడుకు పెద్దగా అయ్యిండు వాడు చూసుకుంటాడు. ఇంటికాడ ఏం లేదు మాకు, ఓ చిన్న ఇల్లు, ఒక 1 ఎకరం పొలం, తిండికి బియ్యం అయితే మమ్మీ వాళ్ళు తింటారు నాకు పంపిస్తారు అంతే. ఇంటికాడ సోర్స్ ఏం లేదు. ఏం లేదంటున్నారు. ఒకవేళ బై మిస్టేక్ మీ పేరెంట్స్కి ఏమన్నా ఇలా మా బాబు ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి తెలిసి అప్పుడు ఏది పరిస్థితి మరి? తెలియదు మేడం. ఒకవేళ నేను చెప్పను, మీరు చెప్పరండి, మేబీ తెలిస్తే నన్ను చంపేస్తారు మేడం డైరెక్ట్. నేను చచ్చిపోతా లేకపోతే. ఇక నేనేం చేయలేను మేడం. అది ఇక చెల్లె కోసం అని చెప్పి నేను ఫస్ట్ స్టార్ట్ చేసిన. చెల్లె మ్యారేజ్ ఇప్పుడే అయిపోయింది, అటు ఇటు ఒక 5 లక్షలు 6 లక్షలు అప్పు ఉంది మేడం. ఇప్పుడు ఆ అప్పు క్లియర్ చేసుకొని నేను కూడా కొంచెం ఏదైనా చిన్న సైజ్ బిజినెస్ పెట్టుకొని నేను ఏమనుకుంటా చిన్నది ఏదైనా బిజినెస్ కెఫే లాంటిది అట్లా చిన్నది పెట్టుకుందాం అని చెప్పి నాకు కూడా ఆశ ఉండే. ఒక 2 years చేస్తే నా లైఫ్ కూడా సెటిల్ అవుతుంది అన్న ఫీల్తో చేస్తున్నా మేడం. ఒక 2 years తర్వాత సెటిల్ అయిపోయిన తర్వాత నేను మంచి చేశాను మేడం. సరే, ఓకే అండి. బై మిస్టేక్ ఇప్పుడు మీకు పెళ్లి కావాలన్నా ఏం కావాలన్నా ఒకవేళ మీ వైఫ్కి ఏమన్నా తెలిస్తే, నువ్వు ఎటువంటివాడు అటువంటివాడు అని తెలిస్తే కనుక ఏంటి మరి పరిస్థితి? ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎవరైనా, ఇప్పుడు బాయ్స్ ఎవరైనా అనుకుంటారు కదా మా వైఫ్ మంచిగా ఉండాలి అని, అలాగనే వైఫ్ కూడా అనుకుంటుంది కదా నా హస్బెండ్ ఇలా ఉండాలి పర్ఫెక్ట్గా అని చెప్పేసి అని. ఈ విధంగా సంపాదిస్తే ఏం లాభం చెప్పండి? మీరు మంచిగానే చెప్పారు మేడం, మా హస్బెండ్ ఇట్లా ఉండాలి, ఆ వైఫ్ ఇట్లా ఉండాలి అని. కానీ ప్రతి ఒక్కరు అట్నే ఉండరు కూడా రూల్ లేదు కదా మేడం. అంటే ఎక్స్పెక్ట్ చేయలేము కదా. ఇప్పుడు నాకు దొరికిన పిల్ల కన్ఫర్మ్ ఫ్రెష్ అమ్మాయి అని నేను చెప్పలేను కదా, ఎవరు పేపర్ రాసేయలేరు కదా. అంటే నేను బ్యాడ్ ఓకే, నేను ఒకవేళ అమ్మాయి నా లైఫ్లోకి వచ్చిన తర్వాత అమ్మాయిని హ్యాపీగా చూసుకుంటా, నేను ఏ తీట పని పెట్టుకోను, అమ్మాయిని పెట్టుకోకపోని నేను కూడా రిక్వెస్ట్ చేసుకుంటా. అర్థం చేసుకుందా ఆమె లైఫ్ మంచిగా ఉంటుంది. చేసుకోలేదా నేను ఇంకో అమ్మాయిని అయితే చేసుకుంటా, నాకేం ప్రాబ్లం లేదు. నేను అమ్మాయి మంచిగా ఉంటా, నేను మంచిగా ఉంటా. వద్దు నువ్వు ఇట్లా చేసినావు పాస్ట్లా అని చెప్పకపోతే తెలిసినాక కూడా రిక్వెస్ట్ చేస్తా, అర్థం చేసుకునేటట్టు చేస్తా. ఇట్లా చెల్లె పెళ్ళి ఉండే తెలియదు చిన్నపోరని, ఏం గాచారం మాలేకుండా చేసిన, అయిపోయింది అంతే అయిపోయింది. ఇప్పుడు నా లైఫ్ మొత్తం నువ్వేం చెప్పి చూస్తా, సెట్ కాకపోతే ఇక లైఫ్ మేడం, నేనేం చేయలేను కదా. 24 గంటలు అలా కాళ్ళైనా ఒక్కరేం కదా మేడం. కాదండి, ఒకవేళ ఎప్పుడైనా ఇలా బుకింగ్స్ పడ్డప్పుడు వెళ్ళింటారు, మేబీ ఎప్పుడైనా ఇలా మీరు ఉన్నప్పుడు పోలీస్ రైడింగ్ ఇప్పుడు జరగలేదా ఇలా? ఒకసారి జరిగింది మేడం. ఒకసారి పోలీస్ రైడింగ్ వెళ్ళాను, సడన్ గా పోలీసులు 2-3 వచ్చేసారు. అదృష్టం ఏంటంటే మా దగ్గర ఉన్న మేడం వాళ్ళకి తెలిసిన వాళ్ళే, బై మిస్సే అట్లా బచాల్సిన. అంటే ప్రాబ్లం అయితే ఏముండదు. ప్రజెంట్ మీకు తెలుసో తెలియదు, మాకైతే తెలుసు. ఇట్లా ఇప్పుడు ఇండియా మొత్తం లీగల్, మరి ఇల్లీగల్ ఇది. ఎవ్వరి మీద పడి రేపులు ఏం చేస్తలేము, ఎవరిని మేమేం ఇట్లా రోడ్ మీద వేయడం హరాజ్ చేస్తలేము. దే హ్యావ్ ఇంట్రెస్ట్, దే కాంటాక్ట్ మీ లైట్. ఎంతవరకు చదువుకున్నారు? ఇంగ్లీష్లో బాగానే మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్ ఈ సినిమాలు చూసినాం కదా మేడం, సినిమాలు ఈ చాటింగ్ గీటింగ్ ఇట్లా కొంచెం అంటే బేసిక్ ఐడియా ఉండాలి మేడం. నా ఫ్రెండ్స్ అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ ఉండే, అంటే ఇంటికాడ చిన్నప్పటి నుంచి సర్కిల్ క్రికెట్ ఆడేది, వాళ్ళందరూ వెల్ ఎడ్యుకేటెడ్. మా ఫ్రెండ్స్ కూడా తెలియదు మేడం ఇంతవరకు నేను జాబ్ చేస్తా. మరి ఏం జాబ్ చేస్తున్నావు అని చెప్పేసి ఇలా అడుగుతారు, ఏం చేస్తున్నారా అని. ఇట్లా బయట పార్ట్ టైం జాబ్ చేస్తున్నా, ఇట్లా టాక్సీ చేస్తున్నా అని చెప్తుండే. ఇంతకుముందు మా అన్నయ్యకు కార్ ఉంటుండే, డ్రైవింగ్ వచ్చు నాకు. ఇక అట్లా అని చెప్పి కార్ డ్రైవింగ్కి వెళ్తున్నా, అప్పుడప్పుడు ఇట్లా బయట రైడ్స్ పడతాయి కదా మేడం, ఆ రైడ్స్ వెళ్తా, టూర్స్ ఉంటే టూర్స్ వెళ్తా, 3 days ఒకటే పోతా, పోయి వచ్చినాక పైసలు వస్తాయి అని చెప్పి తెలుసు ఫ్రెండ్స్ అంతే. ఓకే, ఇంతమంది దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళు వీళ్ళు బుకింగ్ చేసుకుంటున్నారు, సేఫ్టీ ఏమైనా వాడతారా? లేదు అంటేనే అలానే వెళ్తారా అసలు మీరు?
మాక్సిమం సేఫ్టీస్ ఉంటాయి. సేఫ్టీస్ ప్రిపేర్ చేస్తాం మేము కూడా, తప్పకుండా ప్రిపేర్ చేస్తాం. మీరు ఇంతమంది దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళలో మీకు ఎప్పుడైనా ఎవరైనా నచ్చి వాళ్ళని పెళ్లి చేసుకోవడం, లేదంటే వాళ్ళకి మీరేమైనా నచ్చి పెళ్లి చేసుకుంటా అని అనే మాట ఎప్పుడైనా వచ్చా ఇట్లా? అడుగుతారు మేడం, మమ్మల్ని కూడా అడుగుతారు. బట్ మాక్సిమం పెద్దవాళ్ళు ఉంటారు మేడం, చాలా మాకన్నా ఒక 20 years పెద్దోళ్ళు, ఆల్మోస్ట్ ఆంటీలు ఉంటారు. మాక్సిమం బుకింగ్స్ 45 to 55 వరకు మధ్యలో కూడా చేసుకుంటారు మేడం. 55 కూడా? ఇప్పుడు జనరల్ గా కాలేజ్ గర్ల్స్ వీళ్ళకి బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు, మా వరకు రాని అవసరం లేదు. దే హావ్ దే కంఫర్ట్స్. ఒకవేళ ఇట్లా ఆంటీలు గింటీలు బుక్ చేసుకుంటారు అంతే. వాళ్ళు పెళ్లి చేసుకుంటావా అని చెప్పి అడిగినా కానీ మేము చేసుకోలేము కదా మేడం. ఆల్మోస్ట్ అంటే మేబీ ఒకవేళ టార్చర్స్ ఏమైనా ఇట్లా జరుగుతాయా, పెళ్లి చేసుకోండి అట్లేం ఉండదు. కాకపోతే కొన్ని ఉంటాయి, ఎట్లంటే వాళ్ళకి ఇట్లా నచ్చినట్టే చేయాలి, ఇట్లా ఏది కావాలంటే అదే చేయాలి. కొన్ని ఉంటాయి, అవి చాలా ప్రాబ్లం అనిపిస్తుంది కొన్ని టైంలో. కొంతమంది అయితే లేడీస్ మస్తు తాగేసి వస్తారు మేడం. లేడీస్ మస్తు తాగేసి వస్తారు, తాగేసి వచ్చి మీద పడుతుంటారు, బొర్లా ఆడుతుంటారు, మొత్తం కుక్కలు ఇట్లా ట్యాంకీలు ఉంటారు అందరూ. అంటే నవ్వకండి మేడం, అంటే జర లావు ఉన్న లేడీస్ ఉంటారు కదా, వచ్చి సడన్ గా మీద పడ్డప్పుడు అరే స్మెల్ గిల్లు వస్తుంది మాకు కూడా. అప్పుడు మాకు అనిపిస్తుండే అరే ఈ బాయ్స్ కూడా తాగి పిల్లల కాడికి పోతుంది. నాకు అదొక క్లారిటీ దాని వల్ల వచ్చింది మేడం, అదొక క్లారిటీ నాకు మాత్రం. ఎప్పుడైనా కానీ మీ వల్ల వేరే వారికి ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ రావడం ఎప్పుడైనా జరిగిందా? మేబీ జరగలేదు, జరగదు కూడా మాక్సిమం, ఎందుకంటే సేఫ్టీస్ ఉంటాయి ఒకటి. అంటే సేఫ్టీ కంఫర్ట్ ఓకే, బై మిస్టేక్ ఏమైనా కొంతమంది అడుగుతారు మేడం, అంటే ఇంటికాడ ఏమైనా ప్రాబ్లం ఉంది, ఇష్యూ ఉంది, ఆయన ప్రెగ్నెన్సీ అని చెప్పి ఇట్లా డోంట్ నాట్ యూజ్ అని చెప్పి ఇట్లా వద్దు, సేఫ్టీస్ ఏం వద్దు అని చెప్పి ఇట్లా అడుగుతారు. అడిగితే మాకు కొంచెం భయం ఉంటుంది కదా మేడం, ఈమె గుడ్ నేను గుడ్ కాదని చెప్పి వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళు గుడ్ కాదని నాకు తెలియదు కదా. సేఫ్టీస్ నేను అందరి కాడ వాడతాను, వాళ్ళు ఎట్లుంటారు మాకు కూడా సేఫ్టీ ఉంటుంది కదా మేడం లైఫ్ మీద, అట్లా అని చెప్పి సారీ మేడం లైట్ అదే అది క్యాన్సిల్ అయిపోతుంది డైరెక్ట్ ఆడ. ఒకవేళ హరాజ్ గిరాజ్ ఏమైనా ఎక్కువ చేస్తుర్రు, బాగా ఇబ్బంది పెడుతుర్రు అంటే క్లయింట్ కి ఫోన్ చేసి వెళ్ళిపోతున్నాయి ఇక్కడ నుంచి అని చెప్పి చిన్న ఎస్కేప్ కావచ్చు అక్కడ నుంచి. ఓకే, కానీ ఎస్కేప్ అయ్యేంత ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళు సాడిస్ట్ ఆంటీలు ఉంటారు మేడం. ఆంటీలు ఎట్లా తెలుసా, నమ్మరు మీరు, ముసలోళ్ళు ఆల్మోస్ట్ ముసలోళ్ళు కూడా వేరే ఉంటారు మేడం, వాళ్ళకి వేరే పిచ్చి ఉంటుంది, కనబడరు. కానీ నేను చాలా చూసిన మేడం, లేడీస్ అంటే మంచోళ్ళు, చాలా అమాయకులు, శారీ ఫుల్ కట్టుకోరు, డ్రెస్ మొత్తం వేసుకోరు, ఇవి ఉండవు, లోపల వేరే ఫీలింగ్స్ ఉంటాయి వాళ్ళకి. బాయ్స్ అన్నా ఆల్మోస్ట్ కొన్ని కంట్రోల్ చేసుకోలేకపోయినా కానీ అరే పిల్ల బాగుందిరా బాయ్ అనుకొని పెడతారు. అమ్మాయిలు అట్లా ఉండదు, దే హ్యావ్ లాట్ ఆఫ్ ఫీలింగ్స్, అంటే చాలా ఫీలింగ్స్ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు టార్చర్ చేస్తారు మేడం. అంటే అమ్మాయిలు కూడా ఎక్కువగా బుక్ చేసుకుంటారా మిమ్మల్ని? లేడీస్ హాస్టల్ గర్ల్స్ బుక్ తీసుకుంటారు. ఇటు మన కోటి సైడ్ ఒకటి కాలేజ్ ఉంటుంది, వాళ్ళు ఎక్కువ బుక్ చేసుకుంటారు. గర్ల్స్ లా మాక్సిమం వచ్చిందంటే వాళ్ళదే ఉంటది. ఓకే, వాళ్ళైతే ఆంటీలు ఉంటారు ఎక్కువ. అమ్మాయిల తరపున ఏమైనా ఎప్పుడైనా టార్చర్ అనిపిస్తుందా? అమ్మాయిల తరపున టార్చర్ ఏమి ఉండదు, బట్ కొంచెం వాళ్ళకి ఎక్కువ టైం ఇవ్వాలి. ఎట్లా అంటే 1 hour బుక్ చేసుకొని 3 hours 4 hours కంటిన్యూ కావాలి. వాళ్ళకి సపరేట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి మేడం, వాళ్ళతో తలకాయ నొప్పి ఉంటుంది, మస్తు ప్రాబ్లమ్స్ ఉంటాయి మేడం మాకు కూడా. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడు నార్మల్గా 2 years తర్వాత నేను వెళ్ళిపోతా అని చెప్పేసి అంటున్నారు కదా మీరు, ఇంతకుముందు మీరు చెప్పారు. బట్ కానీ బేసిక్గా ఇంతకుముందు నేను ఒక ఇంటర్వ్యూ చూసాను అనమాట, అందులో ఏం చెప్పారు వాళ్ళు, ఇలా అగ్రిమెంట్ రాయించుకుంటే 10 years పక్కా ఉంటుంది, మీరు చెప్పేది ఫేకా ఏంటి రియల్ నాకు అర్థం అవట్లేదు, ఒకసారి చెప్తారా? అట్లా కాదు, బేసిక్గా 2 years అని చెప్పారు మీరు. జనరల్ గా 5 years 10 years ఉంటుంది మేడం అగ్రిమెంట్. నేను 10 years చేయలేదు, ఎందుకంటే అప్పుడు నేను అగ్రిమెంట్ చేసే టైంకి కొంచెం చిన్న అబ్బాయి ఒకటి, వాళ్ళే ఫస్ట్ 10 years అగ్రిమెంట్ అడగాలి, 5 years అగ్రిమెంట్ అని చేస్తావా అని చెప్పి అడిగారు. చేస్తా అని చెప్పిన ఆధార్ కార్డ్ ప్రూఫ్స్ అని తీసుకొని 5 years అగ్రిమెంట్ చేసారు. ఆల్మోస్ట్ 2.8 వరకు అయిపోయింది, 2 years అయిపోయింది, ఆల్మోస్ట్ 8 months అయిపోయింది. ఇంకో మా అంటే 2 years ఆల్మోస్ట్, ఆ 2 years కంప్లీట్ అయిపోతే నా అగ్రిమెంట్ అయిపోతుంది, మళ్ళీ రెన్యువల్ చేసుకోవచ్చు దాన్ని. కానీ అవసరం లేదు నాకు, నాకైతే ఏం ఇంట్రెస్ట్ లేదు, చాలు అనిపించింది లైఫ్ కి. మస్తు చేసినాం. తర్వాత ఏం జాబ్ చేస్తావు ఇక మరి ఇందులో నుంచి వెళ్ళిపోయిన తర్వాత? బిజినెస్ పెట్టుకుంటా మేడం, నాకు జాబ్స్ అంటే నేను చదువుకోలేదు. ఇప్పుడు పేమెంట్ ఉన్నాయి మరి బిజినెస్ పెట్టడానికి? ఈ 2 years ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకో 5 లక్షలు అప్పుంది మేడం, చిల్లపెల్లిది. 5 లక్షలు అప్పు తీర్పేసినాక ఒక 2 years లో ఒక 10 lakhs జమ ఉంచుకున్నట్టు ఇటు అదంతా తీసుకుని బిజినెస్ పెట్టుకున్నాం చిన్నది.
లైఫ్ సెటిల్ చేసుకుంటే చాలు అని ఆశ ఉంది మేడం, అంతే. నాకు ఎక్కువ ఏం లేదు. మిమ్మల్ని ఎక్కువగా రిచ్ పర్సన్స్ ఎక్కువ బుక్ చేసుకుంటారా అంటే నార్మల్ పర్సన్స్ అలా బుక్ చేసుకుంటారా? ఆల్మోస్ట్ రిచే ఉంటారు మేడం, కాలేజ్ వాళ్ళు ఉంటారు. లేదంటే ఓకే. అంటే జనరల్ అయితే వీళ్ళు ఎక్కువ తక్కువ, చాలా తక్కువ. వాళ్ళు జెన్యున్ మాక్సిమం వాళ్ళైతే ఉండరు మా దాంట్లో. మీరు ఎక్కువగా ఎటువంటి ఫుడ్ తీసుకుంటారు అంటే డైట్ మెయింటైన్ చేయాలి కదా, దానికి సంబంధించిన ఫుడ్ మొత్తం ఉంటుందా ఏమన్నా హెల్తీ ఫుడ్? అది కోర్స్ ఉంటుంది మేడం మాకు. అంటే ఎలా అది? పక్కా వీక్లీ ఒక 4 times ఈ ఫుడ్ తీసుకోవాలి అని చెప్పి ఒక చిన్న మెనూ ఇస్తారు మాకు. వచ్చిన మనీతోని కొనుక్కున్న అవి తినేయాలి మాక్సిమం. ఓకే. మునక్కాయ ఆకు, ఎగ్ వైట్, మునక్కాయలు, ప్రోటీన్ ఫుడ్, ఆనియన్స్, ఇవి ఎక్కువ ప్రిఫర్ చేయాలి. ఓకే. దాంతో పాటుగా చికెన్, మటన్ మీ ఇష్టం, యాజ్ యువర్ ఇష్. అవి మీకు నడుస్తాయి మాక్సిమం. అంటే ఇప్పుడు మీరు రైస్ ఇంత తీసుకొని కర్రీ ఇంత తీసుకుంటారు కదా, మేము కర్రీ ఇంత తీసుకొని రైస్ ఇంత తీసుకుంటాం. ఓకే. ఎక్కువ కర్రీ క్వాంటిటీ కర్రీ మెయింటైన్ చేస్తాం. ఓకే. ఎందుకని అలా? రైస్ కంటెంట్ లో ఎక్కువ షుగర్ ఉంటుంది కదా, అవును. అందువల్ల రైస్ కొంచెం అవాయిడ్ చేస్తాం. ఎక్కువ కర్రీ ప్రిఫర్ చేస్తాం. మునక్కాయ కర్రీ, ఆనియన్స్. ఆనియన్స్ అయితే ఎక్కువ పచ్చగా మెయింటైన్ చేస్తాం, ఎందుకంటే కర్రీ ఎక్కువ మంచిగా అనిపించేది. ఆనియన్స్, బిర్యానీ, నార్మల్ జనరల్ అన్ని ఫుడ్ తింటాం, కాబట్టి పక్కా ప్రిఫర్. వీక్లీ అట్లీస్ట్ 4 times. ఓకే. ఇది ఫిక్స్. ఓకే. బేసిక్గా నార్మల్గా పర్ డేకి ఇంత పేమెంట్ వస్తుంది, ఒక బుకింగ్ ఇంత వస్తుందని చెప్పేసి అంటున్నారు కదా, అందులో ఏమైనా ఏజెన్సీ వాళ్ళు ఏమైనా కమిషన్ తీసుకుంటారా? తీసుకుంటారు మేడం. మాకు ఒకవేళ 5,000 వచ్చిందంటే 2,300 వరకు అలా 60% మాకు ఇచ్చి 40% వాళ్ళే తీసుకుంటారు మేడం. కష్టం అంతా మాది, కౌంటర్ వాళ్ళది కాదండి. ఇప్పుడు ఒక బుకింగ్ ఇంత వస్తుంది, ఏజెన్సీ వాళ్ళు ఇంత తీసుకుంటున్నా అని చెప్పేసి అంటున్నారు. మరి 2 yearsలో 10 lakhs వరకు సంపాదించా, మా సిస్టర్ పెళ్లి చేశా అని చెప్పేసి అంటున్నారు. ఎలా పాసిబుల్ అసలు అది? అంటే మాక్సిమం టిప్ వస్తుంది మేడం మాకు. అంటే ఈ ఏజెన్స్ తరపున కొంచెమే వస్తుంది. ఏజెన్స్ తరపున మీరు నమ్మరు, జస్ట్ ఫుడ్కే ఏజెంట్ ఇచ్చే మనీ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఓకే. ఏమన్నా మా చేతిలో మిగిలిన పైసలు అంటే వచ్చిన టిప్. టిప్ అంటే రిచ్ పర్సన్స్ బాగా ఇస్తారా, నార్మల్గా ఎవరు ఇస్తారు ఎక్కువ? మాక్సిమం ఇచ్చేస్తారు. వాళ్ళ మనసులో దోషం ఇస్తారు. జనాలు అడుగుతారు, ఆల్రెడీ పేమెంట్ బుక్ చేసుకున్నప్పుడే పేమెంట్ కంప్లీట్ అయిపోతుంది మేడం. అక్కడికి వచ్చిన తర్వాత రిటర్న్ వెళ్ళిపోయడానికి అడుగుతారు, ఏందేమన్నా కావాలా అంటే ఇట్లా 4-5,000 మేడం అంటే చలో అని చెప్పి 5,000 వేసేస్తారు ఇట్లా డైరెక్ట్. ఓకే. వేసేస్తారు. అయ్యింది, అంత ప్రాబ్లం ఏముండదు, పైసలకు అంత ప్రాబ్లం ఏముండదు, అంతా సేఫ్. ఓకే. ఏజెన్సీ తరపున మీకు ఎప్పుడైనా ఇబ్బంది అనిపించలేదా? అంటే కొన్ని ఏజెన్సీ వాళ్ళు కొంతమంది ఇలా ప్రాబ్లమ్స్ పెడుతుంటారు అని చెప్పేసి విన్నాను, నిజమేనా? ఏమో మేడం, మీరు ఎవరి గురించి విన్నారో తెలియదు, కానీ మా దాంట్లో అయితే అంత ఏం లేదు, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే. ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. ఎంతమంది ఉంటారు ఒక ఏజెన్సీ కింద? ఇంతమంది ఉంటారా? మా ఏజెన్సీ కింద అయితే 300 చిల్లర ఉన్నారు. 300 చిల్లర. మీకంటే ఒక సపరేట్ రూమ్ అన్న ఇచ్చారా? ఏం లేదు. మనుషులు ఎట్లుంటా మేము కూడా అట్లనే ఉంటాం. మేము దేవుని పిల్లలు ఏం కాదు, కానీ ఇట్లా జనరల్ గా మా సపరేట్ కమిటీ. ఇప్పుడు కాలేజ్ గ్రూప్ మీకు ఎట్లుంటది, మాకు సపరేట్ అట్లా గ్రూప్ ఉంటుంది. ఓకే. మీకు ఫ్యామిలీ గ్రూప్స్, ఇవి గ్రూప్స్ ఉంటాయి కదా, మాకు అట్లా గ్రూప్స్ ఉంటాయి, షెడ్యూల్స్ ఉంటాయి, అలా ప్రిఫర్ చేస్తారు. ఓకే. అంటే బేసిక్గా నార్మల్గా సేఫ్టీ వాడుతున్నారని చెప్పేసి అంటున్నారు. బై మిస్టేక్ ఎప్పుడైనా ప్రాబ్లం అనిపించి, అంటే సేఫ్టీ అనేవి ఒక్కొక్కసారి కూడా డ్యామేజ్ అయ్యి సో ఏదన్నా అయినప్పుడు భయం అనిపించలేదా? ఎయిడ్స్ రావడానికి కారణం ఏమన్నా ఉంటుంది? ఎందుకు నవ్వుతున్నారు సార్ మీరు? నిజమే కదా. నిజమే మేడం. ఇప్పుడు చాలా చూస్తున్నాం కదా అండి, ఎయిడ్స్ రావట్లేదా? మరి వస్తుంది కదా కంపల్సరీ. మీరు అలా చెప్తారు, కానీ మంత్లీ ఒకసారి చెకింగ్ ఉంటుంది మేడం. అట్లా పక్కా హెల్త్ చెకింగ్ పక్కా ఉంటుంది. హెల్త్ చెకప్ చెకింగ్ పక్కా ఉంటుంది. ఎందుకంటే వచ్చే వాళ్ళందరూ చాలా ప్రొఫెషనల్స్ ఉంటారు, రిచ్ క్యాండిడేట్స్ ఉంటారు. ఇట్లా నార్మల్ తీసుకోరు వాళ్ళు. మా దాంట్లో ప్రొఫైల్ అనే ఉంటది మేడం. హెల్త్ కానీ అన్ని ఉంటాయి, హైట్, వెయిట్, హెల్త్, ఎనీ ప్రాబ్లమ్స్, డ్రింకింగ్ అలవాటు ఉందా, స్మోకింగ్ అలవాటు ఉందా, అన్ని ఉంటాయి. అలానే డిస్క్రిప్షన్ ఉన్నట్టు ఉంటుంది మొత్తం. ఓకే. ఒక 2 pages ఉంటుంది మాది ఆల్రెడీ. అది చూసుకొని ఓకే అనుకుంటేనే వాళ్ళు పే చేస్తారు. ఓకే. ఇంకోటి, ఒకవేళ వాళ్ళు ప్రెగ్నెంట్ అయితే మీకు ఏం ప్రాబ్లం కాదా అని మీరు టెన్షన్ పడుతున్నారు కదా, దానికి ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఇవాళ మా గెలిచిన వాళ్ళు మళ్ళీ మా ముఖం ఎప్పుడు చూడరో కూడా తెలియదు. బేసిక్గా రేవ్ పార్టీలు అని చెప్పేసి వింటాం కదా మనము. ఆ రేవ్ పార్టీలో కూడా మిమ్మల్ని ఏమైనా బుకింగ్ చేయడం, లేదంటే ఓన్లీ రిచ్ పర్సన్స్ అక్కడికి వెళ్ళడం ఏమైనా జరుగుతుందా మీకు తెలుసా? అది మేము రేవ్ పార్టీలు పోం మేడం. వాళ్ళు అంటే ఇక పెద్ద పెద్దలోకి నడిస్తే అవి. మేము ఒకవేళ పొయ్యి ఫోకస్ అయినాం అనుకో, ఫేస్ మొత్తం అందరికి బయట రివీల్ అయిపోతుంది, మా పేరెంట్స్ వరకు తెలుస్తుంది.
మా లైఫ్ ఖరాబ్ అవుతుంది. మేము ఇట్లాంటి రేవు పార్టీలు ఏమో ఓన్లీ మా రూమ్లలోనే ఉంటాయి పార్టీలు. ఓకే. అంటే మీకేమైనా లవ్ స్టోరీ ఏమైనా ఉందా? లవ్ స్టోరీ అంటే నాకు 9th క్లాస్లో నేను స్కూల్ బంద్ చేయనప్పుడు ఓ పిల్ల ఉండే మేడం. ఆ పిల్ల ఊక తిరుగుతుందని స్కూల్ బంద్ చేసినప్పుడు ఆ పిల్ల అంటే నాకు మస్తు ఇష్టం ఉండే. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి పర్సనల్ అయితే లేదు, పెళ్లి చేసుకోలేదేమో అనే ఉన్నా. ఇప్పుడు నేను పోయి పిల్లని ఇస్తారా అని చెప్పి నేను అడిగే సిచ్యువేషన్ నేను లేను. రీసెంట్గా మా చెల్లి పెళ్లి అయిపోయింది. ఆ అమ్మాయి ఒకవేళ అదృష్టం మంచిగా ఉంటే అమ్మాయి ఉందంటే మాత్రం అమ్మాయిని చేసుకుని కూర్చొని ట్రై చేస్తా. సెట్ కాకపోతే నేను లైట్ గా జస్ట్ చిన్న ఆశ, అరే ఆ పిల్ల దొరికితే బాగుంటుంది అమ్మాయి ఏముంటుందో నాకు కూడా లైఫ్ అన్న చిన్న ఫీల్ అంతే. ఓకే. ఒకవేళ ఇప్పుడు మీరు అలాగో కాల్ బాయ్గా చేస్తున్నారు, మేబీ మీ లవరో ఏదో సంథింగ్ ఎవరైనా అనుకోండి, తను కూడా ఇలా కాల్ గర్ల్గా చేస్తుంది అంటే మీ పరిస్థితి ఏంటి? ఏం చేస్తాం మేడం, ఏం చేయలేము. పెళ్లి చేసుకుంటావా మరి అప్పటికైనా? పెళ్లి చేసుకుంటావా అంటే చేసుకోబుద్ధి కాదు. ఎందుకు కాదు? మీరు కాల్ బాయ్గా చేస్తున్నారు, మీకు మంచి పిల్లం రావాలని చెప్పేసి అనుకుంటున్నారు. మీకు తెలియదు కదా అమ్మాయి ఎవరితో తిరిగింది ఏంటి అని. ఒకవేళ తెలిస్తే? అదే మేడం నేను చెప్పేది, అమ్మాయి కాల్ గా చేయని అవసరం లేదు. అమ్మాయి ఎవరితో తిరిగిందో తెలుసుకోకపోతే చాలు అబ్బాయి. ఇప్పుడు ఒకవేళ తెలిసినాక కూడా చేసుకున్నాను అనుకో, మనం ఇంత ముందు ఏమన్నా ఇప్పుడు నేను ఏదైనా తప్పు చేస్తున్నా కదా, నేను వచ్చి తప్పు అయిపోయింది నేను చెయ్యను అని నేను చెప్తే నన్ను నమ్మగలుగుతారు. ఒక అమ్మాయి నేను ఒకసారి నేను చెయ్యను అంటే నమ్మలేదు. ఎందుకు నమ్మరు? వాళ్ళు మనుషులు, మీరు మనుషులే కదా. అబ్బాయిలైన మనుషులు, అమ్మాయిల మనుషులే కదా. అమ్మాయిల మనుషులే మేము మనుషులే ఏమే కానీ అలాగే ఉండదు కదా మేడం. నేను ఇప్పుడు నా చెల్లె కోసం చేసిన, ఇప్పుడు ఆ మోల్ కోసం చేసింది. ఇంట్లో వాళ్ళు కూడా ఫ్యామిలీ సఫర్స్ ఉండేమో. ఏమో మేడం, ఒకవేళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏ ఉండి ఆ అమ్మాయి ఎట్లనే చేసింది అని నాకు అన్ని తెలిసినాయి అనుకో, తెలుసుకుంటే చేసుకొని ట్రై చేస్తానేమో, కానీ చేసుకోను ఫస్ట్. ఇష్టం అయితే లేదు నాకు, అది ఫిక్స్. మీకు కూడా ఏమైనా ఫీలింగ్స్ ఉంటాయా, ఇలా ఇటువంటి అమ్మాయి వస్తే బాగుంటుంది, అలా వస్తే బాగుంటుంది అని? నేను చిన్నప్పటి నుంచి బర్త్డేలో గుడి పోడు తప్ప అసలు గుడి అంటే చాలా తక్కువ. నా లైఫ్ లో ఏం గుడి కనిపించలేదు, నేను గుడికి పోలేదు. అంటే నేను మా రూమ్ దగ్గర ఒక ఆంటీని చూస్తుండే, ఇట్లా ఆంటీ డైలీ పూజ చేస్తుండే. అంటే ఆంటీ చాలా మంచిది, ఆంటీ చాలా మంచిది, రోజు పూజ చేస్తుండే. అరే అమ్మ నాకు పిల్లలు రోజు పొద్దుగా పూజ చేస్తే మస్తు అనిపిస్తుందా అని చిన్న ఫీల్ ఉండే. జస్ట్ అంటే కొంతమందికి చేరా ఇప్పటికీ నేరి ఫారెన్ కల్చర్ కాకుండా స్కర్ట్లు, డ్రాయర్లు, మెటీరియల్ ఇవి కాకుండా జస్ట్ చుడిదార్ వేసుకొని పూజ చేసే అమ్మాయి అంటే చాలు మేడం. చాలా చూసిన స్కర్ట్లు వీటిలు అవసరం లేదు. సూర్యుడు బేసిక్గా ఆంటీలు ఎక్కువగా బుక్ చేసుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. సో ఆంటీల వల్ల మీకు ఎప్పుడైనా ప్రాబ్లం అనిపించిందా? అనిపిస్తుంది మేడం. అంటే వాళ్ళు ఏమైనా టార్చర్ పెట్టడం ఇటువంటివి జరుగుతాయా? జరుగుతాయి మేడం. లాస్ట్ మా చెల్లె పెళ్లి అయిపోయి లాస్ట్ మంత్ ఒక 10 days బ్యాక్ మేడం అంతే. మీరు నంబర్ చెప్తే షాక్ అవుతారు కానీ ఒక ఆంటీ డైరెక్ట్ సిగరెట్ తో ఇలా కాల్చింది. మచ్చలు ఉన్నాయండి మీకు ఇప్పటికి? ఉన్నాయి కానీ నేనంతా సిగ్గు లేకుండా చూపించలేను కదా మేడం. అంటే నమ్మాలా లేదు? ఇప్పుడు ఆంటీలు అంత టూ మచ్గా టార్చర్ ఏం పెట్టరు కదా. అమ్మాయిలే దయ్యాలు ఉంటారు కానీ అబ్బాయిలు దయ్యాలు ఉన్నారు కదా. మీరు నమ్మరు. సారీ సార్, నేను చూపిస్తాను. మీరు ఈ జనరల్గా అయితే నమ్మరు. కనిపిస్తుంది చేయి తీయండి. ఓకే, ఒక నిమిషం జూమ్ చేస్తారా? కనిపిస్తుందా? దాన్ని చూస్తే అలా అనిపించట్లేదు. మరి నిజంగా కాల్చిందా లేదంటే మీరేమైనా క్రియేటివిటీ చేసుకుంటున్నారా ఇలా సింపతి కోసము? సార్ నాకెందుకు మేడం సింపతి? నాకు ఒకరు సింపతి చూపించి నేను లైఫ్ లో బాగుంటా అనుకుంటే ఈ వృత్తిలకే రాపోతుంది. నేను నాకు అవసరమే లేదు ఓపెన్ సింపతి. అది ఒక 10 days కింద అయింది, ట్రీట్మెంట్ చేయించుకున్నా. మాకు ఎట్లుంటా అంటే బాడీ క్లీన్ ఉండాలి, ఇట్లా టాటోస్ గీటోస్ కూడా ఉండకూడదు బాడీ మీద. అట్లీస్ట్ ఒక్క టాటో ఉండదు. నాకు టాటోస్ అంటే చాలా ఇష్టం. అట్లీస్ట్ ఒక్క టాటో ఉండదు. బాడీ ఫుల్లీ నీట్గా ఉండాలి. ఉంటే కాక వాళ్ళు ఓకే చేస్తారు అంతే. ఇట్లా ఆడ దెబ్బ తాకింది, ఇలా మరకలు ఉన్నాయి, ఈ ఉండవు. అట్లుంటే సారీ డిలీట్ చేస్తారా డైరెక్ట్. ప్రొఫెషనల్స్ ఉంటారు కదా మేడం, అక్కడ అందరు హై లెవెల్ ఉంటారు. చాలా వరకు చాలా నీట్గా ఉన్నారు. ట్రీట్మెంట్ చేసుకున్నా ఇప్పటికీ 4-5 days నుంచి ఏ బుకింగ్ వెళ్తలేదు. ఎందుకంటే దీనికోసమే జస్ట్ వాళ్ళు చెప్తారు ఇది ఈడ కొంచెం రెడ్ కనబడి ఇక్కడ నార్మల్ వైట్ కనబడి
ఇట్లా డిస్టర్బెన్స్ ఉండకూడదు, మొత్తం క్లీన్ సేమ్ ఉండాలి. అంటే ఇప్పుడు వాళ్ళు కాలుస్తుంటే మీరేం చేస్తారు మరి? మీరు ఒక బాయ్నే కదా, కొంచెం బలం బాగానే ఉంటుంది కదా. బేసిక్గా మేము అన్నిటిల్లో ఏదన్నా కానీ మేమునంత స్ట్రాంగ్గా గర్ల్స్ ఏమి ఉండరు అని చెప్పేసి అంటారు కదా. అవును, సో ఆ టైంలో మీరు ఎందుకు తప్పించుకోలేకపోయారు మరి? నేను తప్పించుకునే అంటే ఒకసారి కాల్చింది మేడం. నిజంగా మీరు రావుతారు ఇక్కడ అడ్డుకోబోతుంటే మొత్తం ఇట్లా వెళుతుంది, మళ్ళీ ఇంకోసారి అది నూకేసి ఇట్లా నూకేసినామని, లేకపోతే మొత్తం మీరు అంటబెట్టు. ఎందుకు అట్లా చేశారు వాళ్ళు? మీదేమైనా మిస్టేక్ ఉందా? అదొక శాడిజం మేడం. ఇప్పుడు అబ్బాయిలు ఒకవేళ కాలుస్తే మీదేమైనా మిస్టేక్ ఉందని అడగారు కదా లేడీస్ ని. వాళ్ళకి అదొక శాడిజం. ఇట్లా ఇప్పుడు కొంతమందికి లెగ్ పీస్ ఇట్లా తినడం ఇష్టం ఉంటుంది, కొంతమంది ఇట్లా పీక్కొని తినడం ఇష్టం ఉంటుంది. వాళ్ళు గలీజోళ్ళు కాచుకోవడం కుచ్చుకోవడం అంటే మంచిగా అనిపిస్తుంది వాళ్ళకి, ఇక వాళ్ళకి అట్లా నడుస్తుంది. నేను కంప్లైంట్ ఇస్తాను, నేను కూడా ఏజెంట్ లా, మేడం సార్ ఇట్లా అయింది ఇట్లా కాసేసారు అని చెప్తే వాళ్ళు పర్సంటేజ్ ఏం తీసుకోకుండా మొత్తం పేమెంట్ నాకు వేసేసారు. ట్రీట్మెంట్ తీసుకొని చెప్తే ఒక 6 days నుంచి ట్రీట్మెంటే నడుస్తుంది. ఓకే, ఈ మధ్య రీసెంట్గా జరిగింది. 10 days బ్యాక్, ఓకే, జస్ట్ 10 days బ్యాక్. ఎప్పుడైనా కానీ ఇలా బుకింగ్ చేసుకొని ఇలా నాతో పాటు బయటకు వచ్చేసి ట్రిప్కి వెళ్దాము అని చెప్పేసి అని ఎప్పుడైనా జరుగుతుంది అలా? అంటే తోడు కోసం అని చెప్పేసి అని అప్పుడు తీసుకోలేదు మేడం. ఒక 1 year కింద ఒక మేడం తీసుకుపోయింది నన్ను, గోవా వరకు తీసుకుపోయింది. జస్ట్ వీ డోంట్ టచ్, అట్లీస్ట్ ముట్టుకోలేదు మేము ఇద్దరం. జస్ట్ ఆ అమ్మాయి కార్ దొరికి నీకు వచ్చు, నా కార్ దొరికి వచ్చు, ఫోన్ చేసి అడిగిన కార్ దొరికి వచ్చాను చెప్పిన. చలో ఇట్లా లాంగ్ డ్రైవ్ అయ్యేది 1.5 day పడుతుంది, ఎంత అంటే 15,000 మేడం చెప్పింది. 15,000 ఓకే అని చెప్పింది. చలో రైట్, ఇద్దరం కలిసి వెళ్ళిపోయాను, గోవా వరకు వెళ్ళిపోయాను. ఓ మై గాడ్, ఇందులో కూడా బెనిఫిట్స్ ఉన్నాయి మీకైతే. అంటే ఇక వాళ్ళ మూడు అంటే మేడం, అంటే ఎవరిని నమ్మబుద్ధి అయితే ఈడు ఒవ్వడు వద్దురా పోయి నేను ఒక్కనే వెళ్ళిపోతా, నేను ఒవ్వలో తెలియనంతోనే నేను ఇవాళ ట్రావెల్ చేద్దాం, అసలు కొంచెం వాళ్ళే బెటర్ వీళ్ళకన్నా అన్న ఫీల్ వస్తే చూసారా, వాళ్ళతో బుక్ చేస్తారు. ఓకే, బేసిక్గా ఒకసారి బుక్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ బుక్ చేసుకోవడం అట్లా ఎప్పుడైనా జరిగిందా? జరుగుతుంది మేడం. కొన్ని అడ్రస్లు అంటే ఇప్పుడు మనం ఒక గాడికి పోయినామంటే మళ్ళీ ఆడికి వస్తాం, మళ్ళీ ఆడికి సెకండ్ టైం పోయినాం అనుకో, అరే మొన్న వచ్చినా అరే దీనికి అనిపిస్తుంది కదా లోపల. అట్లా నేను ఒకటే ఆర్డర్ కి ఒక 25 times అయినా ఒకసారి, అది నాది రికార్డ్. అంటే మా దాంట్లో జనరల్ గా ఒకరిని ఒకటేసారి ఉంటుంది, కానీ దే లైక్ వాళ్ళకి నచ్చి దే ఆర్ కాల్. ఓకే, బేసిక్గా ఆంటీలు అని చెప్పేసి అంటున్నారు. హస్బెండ్ ఉన్న వాళ్ళే ఎక్కువగా బుక్ చేసుకుంటారా, లేదంటే లేని వాళ్ళు బుక్ చేసుకున్నారా, లేదంటే ఉండి కూడా బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటారా? అలా ఉండి కూడా బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, కానీ మీ హస్బెండ్ ఏడి, ఆయన ఏం చేసలేడా, ఇట్లాంటి మేము వాళ్ళని పర్సనల్స్ ఏం అడగం. జస్ట్ బీ ఫ్రెండ్లీ, మా దగ్గర ఉన్న 3 hours జస్ట్ ఫ్రెండ్స్, వీఆర్ ఫ్రెండ్స్ బస్ అంతే. ఏదో ఒకవేళ వాళ్ళకి మూడు మంచిగా ఉండి అరే మావాడు ఇంటలేరు రాబోయి, మావాడు అట్లా తలకాయ నొప్పి వేస్తుండు, ఇట్లా తలకాయ నొప్పి వేస్తుండు అని చెప్పి సంబడి ఇట్లా చెప్తారు కొంతమంది. అరే ఇట్లా అవుతుందిరా ఇంటికాడ, మావాడు వినరా అసలు, వాడు అవలా ఫారెన్ వేయండు 10 years అవుతుంది, దుబాయ్ వేయండు 3 years అవుతుంది, నాకు ఇట్లా బయట ఇట్లా వంతుని పడితే అంత మాట్లాడమంటే ఇష్టం ఉండదు, మావాడంటే నాకు ఇష్టం. బట్ సమ్ టైమ్స్ నాకు అట్లా ఫీల్ వచ్చినప్పుడు ఇట్లా చేసుకుంటా తప్ప అనుకోకు అని ఇట్లా జెన్యున్ గా చెప్పే వాళ్ళు ఉంటారు. రెస్పెక్ట్ అంటే మేము చాలా రెస్పెక్ట్ ఇస్తాం వాళ్ళకి, వాళ్ళు చాలా జెన్యున్ ఉంటారు వాళ్ళు. మేడం మీరు నమ్మరు, ఒక కాల్ బాయ్ ఒక అమ్మాయి బుక్ చేసుకుందంటే నాకు తెలిసినంత వరకు అమ్మాయి ఆల్మోస్ట్ జెన్యున్. ఎందుకని అలా? ఎందుకంటే ఎవరితో పడితే అందరం తిరుగుతారు కదా మేడం. హస్బెండ్ ని మోసం చేసి వాన్ కాడికి పోవాలి, ఇంటి పక్కన గల్లీలో పొరన్ కాడికి పోవాలి, మా ఓన్ రంగులు కాడికి పోవాలి, ఇవి లేవు కదా. ఒకవేళ హస్బెండ్ 20 years దుబాయ్ ఉండు ఇక్కడ లేడు, ఆమె మంచిగా, ఆమె కొన్ని ఫీలింగ్స్ వస్తాయి కదా. ఎవరితో ఎఫ్ఐఆర్లు పెట్టుకొని ఇట్లా గలీజ్ చేసుకునే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇట్లా ప్రిఫర్ చేస్తారు. ఇలా ప్రిఫర్ చేస్తారంటున్నారు. ఇప్పుడు ఇది చేయడం కూడా గలీజే కదా మరి. అట్లా అనుకుంటే మీరు కూడా కాల్ బాయ్ అంటే ఎవరో ఒక పర్సన్ కదా మరి, మీరు ఎవరో తెలియదు కదా, ఒక గల్లీలో ఉండేటోడు ఎవడో ఒకరు, అందులో కాల్ బాయ్ లాగా వచ్చేసారు. మరి అది తప్పే కదా మరి, దాన్ని మీరు ఎట్లా తప్పు కదా అని చెప్పేసి అంటున్నారు? ఈ మధ్య రీసెంట్ గా ఏమైతేనే మేడం, నాకు తెలిసిన మా ఫ్రెండే ఒక 8 breakups అయినాయి. 8 breakups అంటే 1 month లో మేము 8 వేసినాం అనుకో, 1కి 8 breakups అయినాయి. వాళ్ళకి నాకు డిఫరెన్స్ ఏముంది, ఆ అమ్మాయిలకి వీళ్ళకి డిఫరెన్స్ ఏముంది? మీకు ఎప్పుడు నా డౌట్ వచ్చిందా? రాదు మీకు, ఎందుకంటే మీరు ఆ ప్రొఫెషనల్ లేరు కదా. మీరు ఎప్పుడు మా సైడ్ గురించి ఆలోచించారు, ఎప్పుడు పాయింట్ అవుట్ చేద్దాం, ఇంటర్వ్యూకి పిలిచినామా, ఇక్కడ ఏమైనా క్వశ్చన్ అడదాం, తలకాయ ఖరాబ్ చేద్దాం అంటే మీరు అడిగే మీకు మీరు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ అని అడుగుతారు. మమ్మల్ని చాలా మంది అదే టాపిక్ అని 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 మాకు ఇసుకొచ్చేసి ఉంటుంది. అరే మీరు అట్లా చేస్తారు, గలీజ్ కాదా, అది కాదా, ఇది కాదా, మమ్మల్ని అంటే ఇట్లా డిసైడ్ అది కూడా మాకు 8 మంది 9 మందిని బ్రేకప్ చెప్పినాం.
ఎనిమిది మంది దగ్గరికి వెళ్ళావు, 8 మందితో నువ్వు 8 మంది ఫ్రీకప్ అయింది. నువ్వు కాల్ బాయా కాదా? ఆల్మోస్ట్ కాల్ బాయ్ అంట. ఆంటీలు ఇట్లా బుక్ చేసుకుంటున్నా వాళ్ళ తప్పు కాదు అంటే 8 మంది నీకు బ్రేకప్ చెప్పింది కదా. అంటే 8 మంది కొన్ని రోజులు నచ్చింది కానీ తర్వాత నచ్చలేడు. వాళ్ళ తప్పు కాదు కానీ వీళ్ళు బుక్ చేసుకొని జెన్యున్ ఉన్న వాళ్ళది వీళ్ళది తప్ప మేడం. మీరు చెప్పరు ఒకసారి తప్ప అది చెప్పండి మేడం. ఏం కాదు తప్పు కాదు ఏదైనా కూడా చెప్పండి. నన్ను నీ క్వశ్చన్ అడిగి ఒక క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వదు కదా. అట్లా నవ్వేసాను అడవదు మేడం. కొన్ని చెప్పాలి మీరు కూడా. తప్ప అని నాకు తెలిసి కాల్ బాయ్గా ఈ కాల్ చేసే తప్పే, బట్ కానీ ఒక్కొక్కసారి ఇవి రైటే అనిపిస్తుంది. అది సిచ్యువేషన్ ఎందుకంటే ఇప్పుడున్న ఈ జనరేషన్ లో అసలు ఒకప్పటి కాలంలోనే ఇది నడిచేదంట. సో ఇలా సాని కుంపలు అని చెప్పి చాలా ఉండేవి. లేడీస్ కి మేము ఉండేవి. ఒకప్పుడు సిటీలో అబ్బాయిలకు కూడా ఉండేవి కానీ అందరికి తెలియదు. ఇప్పుడు మీరు రీసెంట్ గా ఒకటి టాక్ విన్నానండి, ఒక 5 members గర్ల్స్ కలిసి బాయ్ని ఇలా రేప్ చేశారనేది. అది ఏంటో అర్థం అవ్వట్లేదు అసలు. చూసిరా మేడం, ఇంకా అంత కటిక కామాందులు కాకుండా జర ఆంటీలు ఒక్కళ్ళే బుక్ చేసుకొని ఒక్కళ్ళే ఉంటారు, వాళ్ళు ఇంకా జర బెటర్. నేను కూడా అది చాలా షాక్ అయినా. 5 అమ్మాయిలు ఒక అబ్బాయిని రేప్ చేసి చంపేసారంటే మీరు అబ్బాయి కూడా మనిషే కదా మేడం. ఒక అబ్బాయి ఒకవేళ 5 అమ్మాయిలు రేప్ చేసి చంపేసిండు అనుకో, ఎంత పెంట చేస్తారు మేడం. న్యూస్ లా టీవీనే, నా టీవీ, ఈ టీవీ, మా టీవీ, ఓ అంత ఆగమనం చేసి ఆమె రేప్ చేస్తుంటే 5 అమ్మాయిలు కలిసి ఒక రేప్ చేసి చంపేసారు ఒకటే రోజులో. అది మంచిగా వైరల్ అయింది, అందరు స్టేటస్ పెట్టారు, బాగా చెప్పి ఇష్టపడిచి. దాని తర్వాత ఒక 3 days తర్వాత ఒక చిన్నపిల్ల రేప్ అయింది, దాన్ని అరిచేసి చేసారు. అంటే చిన్నపిల్ల రేప్ చేయడం తప్పే, వాడిని కూడా రేప్ చేయడం తప్పే. ఇంకా వాళ్ళ దరిద్రం కన్నా మాది బెటరే కదా మేడం. ఇప్పుడు మేము వాళ్ళని చంపుతారే, వాళ్ళు మమ్మల్ని చంపుతారే. వీఆర్ కోఆపరేటింగ్ దెమ్, దే ఆర్ కోఆపరేటింగ్. మీకు మీ జాబ్ ఎట్లా మంచిదో నాకు కూడా మా జాబ్ ఎట్లా మంచిది. ఓకే, ఈ జాబ్ చేయాలంటే ఏమైనా చదువుకోవాలా? చదివేం అవసరం లేదా అండి? చదివేం అవసరం లేదు కానీ కొంచెం టాలెంట్ ఉండాలి. టాలెంట్ అది ఎవరితోనైనా ధైర్యంగా మాట్లాడితే ఇంట్రోవర్ట్స్ ఇవి నడవాయి. నేను ఇంట్రోవర్ట్, కొత్త అంటే వచ్చింది అంటే చూస్తుంది, నేను సిగ్గు అంటే ఈ నడవు పోయి ఏంది కథ ఏంది చెప్పు అది మనం కొంచెం స్టార్ట్ చేస్తే వాళ్ళు స్టార్ట్ చేస్తారు. స్టార్టింగ్ లో ఆంటీలో బుక్ చేసుకున్నారన్నావు కదా, స్టార్టింగ్ ఆంటీతో అన్నప్పుడు ఎలా అనిపించింది మరి? భయమైంది నాకు అసలు. నాకు ఏమైనా చేసుడు ఇష్టపెట్టరు. నాకు అసలు దగ్గర పోదామంటే షివరింగ్ స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఈ సైజ్ ఉంది మేడం ఆంటీ. నాకు ఇదేంద్రా నాయన ట్యాంకర్ ఉంది అనుకున్నాను నేను సడన్లా. ఇక నాకు భయం కూడా స్టార్ట్ అయింది. దాన్ని పిలుస్తుంది కానీ నాకు దగ్గర పోవాలంటే కొంచెం భయం అవుతుంది. మంచిగా నీట్గా పట్టుచీర కట్టుకొని వచ్చింది. అరే ఈ మింద్రా కడక్కుంది అంటే ఇట్లా జనరల్లో బయట చూసారే పెద్ద మనిషి రాబోయి అనిపించి ఫీల్ వస్తుంది కదా, అంత లెవెల్ ఉన్నాం. బేసిక్ గా నార్మల్ ఫీలింగ్స్ వస్తే ఎవరైనా చేయగలుగుతారు. ఫీలింగ్స్ ఏం లేకుండా ఎలా చేయగలుగుతారు ఏంటి అసలు? ఇక మాకు వస్తాయి మేడం ఫీలింగ్స్. దీనికి మెడిసిన్ వాడతారా? మెడిసిన్ గిడిసిన్ ఏం లేదు. ఒకవేళ అమ్మాయి అంత వరస్ట్ ఉంది అనుకో, ఒక బీర్ తీసుకొని బీర్ వేసేసి చెప్తాము అంటే ఓకే. బట్ కదా అక్కడికి వెళ్ళిన తర్వాత వరస్ట్ ఉందన్నప్పుడు మీకు ఎలా వస్తుంది బీర్ అప్పటికప్పుడు? ఎందుకు మేడం ఉంటాయి అలా ఫ్రిడ్జెస్ ఉంటాయి, టీవీ ఉంటది, బెడ్ ఉంటది, అన్ని వాళ్ళ ముందే తెచ్చి పెట్టేసి ఆల్మోస్ట్ అన్ని ఉంటాయి. ఫుడ్ తాగడానికి బియర్స్, ఫుడ్, బిర్యానీ ఆల్మోస్ట్ అన్ని ఉంటాయి. ఆడ ఒక ఫోన్ కూడా ఉంటుంది. ఫోన్ చేసి ఇది కావాలి అంటే అది కూడా తెచ్చిస్తారు. ఓకే సరే, ఇంతకు ఎనీవే ఇప్పుడు ఈ కాల్ బాయ్ వృత్తిని అయితే ఎప్పుడు బంద్ చేద్దాం అనుకుంటున్నారు ఏంటి అసలు? ఎందుకంటే ఈ కాల్ బాయ్ వృత్తి అంటేనే చాలా చండాలంగా ఉంది వింటుంటేనే. అవును మేడం, నాకు కూడా అనిపిస్తుంది. ఇప్పుడు కాల్ గర్ల్స్ కూడా గలీజ్ అనిపిస్తుంది మాకు కూడా. కానీ ఇంకా మేము ఏం చేయలేము. నాదైతే నా పర్సనల్ గా నేను ఇంకో 2 years లో బంద్ చేస్తాను మేడం. ఓకే, బంద్ చేసుకుని సప్పడాక మంచిగా ఏమైనా బిజినెస్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. చేస్తా మేడం, చేస్తా. మిమ్మల్ని తప్పకుండా పిలుస్తా. మీరు కూడా మా బిజినెస్ ప్రమోట్ చేయండి. మేము కూడా కొంచెం మాకు బతకని కొంచెం దారి దొరికితే ఈ చేత పనులన్నీ తీసేయాలని మాకు కూడా ఆశ ఉంటుంది మేడం. మేము కూడా మంచిగా బతకాలి మనుషులు లెక్క అని మాకు కూడా ఇష్టం ఉంటుంది. కానీ బతకనిస్తలేరు బయట. ఓకే అండి, ఏం కాదు. ఎనీవే ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్. థ్యాంక్స్ మేడం, థ్యాంక్ యూ అండి. చూసారు కదా అండి మన కాల్ బాయ్ల కష్టాలు. వాళ్ళని కూడా సిగరెట్లు కాల్చడం ఇవన్నీ ఉంటాయంట. ఎనీవే తర్వాత మేడం నేను బంద్ చేసుకుంటానని, నేను మారిపోతా అని చెప్పేసి అంటున్నాడు. చూసారు కదా అండి, చూస్తూనే ఉండండి. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటా. నేను మీ శిల్పారెడ్డి.